గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. చూడొచ్చు, మనం కొద్ది రోజులుగా ఏవైతే ఎంతో మంది ఆత్మహత్య చేసుకుంటున్నారో అంటూ కూడా ఇప్పుడు బయటకు వస్తున్న పరిస్థితి. దానికి గల కారణం కూడా బెట్టింగ్ యాప్స్. ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్స్, అలాగే ఎవరైతే సినిమా ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళు, పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న వాళ్ళ వరకు కూడా చాలా మంది బెట్టింగ్ యాప్స్ని ఏ విధంగా ప్రమోట్ చేశారనేది మాట్లాడుకున్నాం. కానీ దాని బారిన పడిన వాళ్ళు ఎంతమంది చనిపోయారు, ఎంత నష్టపోయారు, కుటుంబాన్ని వదిలేసి అనాథల్ని చేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దానికి సంబంధించి అనేక విషయాల గురించి మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు బ్రెయిన్ అండ్ బిజినెస్ కోచ్ శ్రావణ్ వారణాసి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, మీరు బిజినెస్ కోచ్ అలాగే బ్రెయిన్ కోచ్ కూడా. అంటే మిమ్మల్ని ఎందుకు విశ్లేషిస్తున్నాము అంటే, మాట్లాడుతున్నాము అంటే, మీ దగ్గరికి చాలామంది అంటే మిమ్మల్ని వచ్చి కన్సల్ట్ అవ్వటం జరిగింది. బెట్టింగ్ యాప్స్ మాకు వ్యసనంగా మారాయి, వాటి నుంచి మేము బయటికి ఎలా రావాలి అంటూ ఇప్పుడే కాదు కొన్నేళ్ల నుంచి మీ దగ్గరికి వస్తున్న పరిస్థితి. కాబట్టి అసలు ఎందుకని ఇలా, అంటే జనాలందరూ కూడా ఈజీ మనీకి ఎందుకు అంత అట్రాక్ట్ అవుతున్నారు అంటారు? ఈజీ మనీ అన్నారు కదా, మీరు కష్టపడకుండా డబ్బులు సంపాదించాలి ప్రతి ఒక్కరు. సో అయితే ఇక్కడ మీరు అడిగినట్టు బెట్టింగ్ యాప్స్ ఎందుకు ఆడుతున్నారు అంటే, అసలు బెట్టింగ్ అనేది ఎందుకు చేస్తారు? మన లైఫ్లో బెట్టింగ్ అనేది ఒక పార్ట్. ఏంటంటే నీ మాట నెగ్గుతుందా, నా మాట నెగ్గుతుందా? ఒక క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు నీ టీం గెలుస్తుందా, నా టీం గెలుస్తుందా? మన ఇద్దరం మాట్లాడుకుంటాం, ఈ టీం గెలుస్తుంది అంటే కాదు ఈ టీం గెలుస్తుంది అంట, కాదు ఈ టీం గెలుస్తుంది. వాయిస్ రేజ్ అవుతుంది, ఎమోషన్స్ మారుతుంటాయి, అగ్రెసివ్నెస్ పెరుగుతుంది. ఇప్పుడు నేను గెలవాలి అనే కోరికతో నేనేం చేస్తాను? బెట్టేసుకుందామా అంటే, ఈ మాట ఏ దాంట్లో అయినా సరే, అది రేస్లో కానీ, క్రికెట్ చూసేటప్పుడు కానీ, ఒక సినిమా హిట్ అయ్యే ఫ్లాపా దాని గురించి కానీ, దేని గురించి అయినా సరే, పొలిటికల్ పార్టీ గురించి, దేని గురించి మాట్లాడినా బెట్టింగ్ అనేది మన బ్లడ్లో ఇంకిపోయినట్టు అయిపోయింది అనమాట. అయితే మీరు అన్నట్టు ఇప్పుడు అంటే బెట్టింగ్ దాని మీద ఒక విప్లవంగా జరుగుతుంది. అన్ని ఛానల్స్ దీని మీద చాలా వీడియోస్ చేస్తున్నాయి. నేను ఇది గత 4 years నుంచి నేను ఎంతోమందికి చెప్తున్నాను. ఎప్పుడైతే బెట్టింగ్ యాప్స్ తయారయ్యాయో, అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి? మెయిన్గా ఎప్పుడైతే ఆన్లైన్ స్టార్ట్ అయిందో, కోవిడ్ స్టార్ట్ అయిందో, అంతకు ముందు వరకు ఈ ఆఫ్లైన్లో వెళ్ళి ఆడాలి అంటే కెసినోకి వెళ్ళాలి. కెసినో అంటే భారతదేశంలో 3 చోట్ల కెసినోస్ ఉన్నాయి, అంటే లీగల్గా. గోవా, డామన్ అండ్ సిక్కిం, ఈ 3 ప్లేసులు. ఇప్పుడు హైదరాబాద్లో కెసినో లేదు. ఒకవేళ ఉంటే ఎవరైనా నడిపించుకొని, ఎవరికి తెలియకుండా చిన్న ప్లేస్లో ఒక బిల్డింగ్లో నడిపించుకొని, లేకపోతే ప్యాకాట క్లబ్బులు ఎలా నడిపించుకొని, కెసినోలు, రోలెట్ ఇవి పెట్టుకొని చేసుకోండొచ్చు. కానీ అక్కడికి వెళ్తే ఏంటి, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. రిస్ట్రిక్షన్స్ ఏంటి? ఏజ్ రిస్ట్రిక్షన్. ఒక 17 years వాడు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అక్కడికి వెళ్ళాలంటే ఫిజికల్గా క్యాష్ ఎక్కువ ఉండాలి. సో ఎక్కువ క్రైటీరియా ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ కోవిడ్ వచ్చిందో, ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఏం చేయింది అంటే, అంతకు ముందు కూడా ఉండేది, గేమ్స్ ఉండేవి కానీ చాలా తక్కువ మందికి. ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో ప్రజలకు అందరికీ బోరింగ్ మొదలైంది. కిక్ కావాలి, డబ్బులు కావాలి, కిక్ కావాలి, టైంపాస్ కోసం ఆడటం మొదలుపెట్టారు. హాబీ కోసం మొదలుపెట్టిన వాళ్ళు 48% మంది డబ్బుల కోసం ఆడటం మొదలుపెట్టారు. 33% గేమ్స్ని ఇంట్రెస్ట్ చేసుకోవడం కోసం ఆడారు. 18% మంది హాబీ కోసం మొదలుపెట్టారు. 13% మంది సరదాగా ఆడు, ఈ గేమ్ ఆడు, బాగుంటుంది, మన ఇద్దరం సరదాగా ఆడుకుందాం, టైంపాస్ అవుతుంది, బయటికి ఎక్కడికి వెళ్ళడానికి లేదు కదా అనే ఉద్దేశంలో మొదలుపెట్టి నెమ్మదిగా ఆ ఇనీషియల్లో 1000 రూపాయలు 500తో మొదలుపెట్టిన వాళ్ళకి ఒక 15,000, 20,000, 30,000 రుచి చూశారు. ఒకసారి డబ్బులు వచ్చిన తర్వాత ఆగుతాడా? ఆగడం. డబ్బులు వస్తున్నాయంటే హాయిగా, అరే నేను నెలంతా కష్టపడితే నాకు 20,000 వస్తుంది, 30,000 వస్తుంది, ఇక్కడ నాకు ఒక్క రోజులో 5,000 వచ్చింది కదా, అంటే దీంట్లో ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి అని చెప్పేసి, ఎప్పుడైతే ఆ డబ్బు ఇచ్చిన కిక్ నీకు డ్రగ్స్ కూడా ఇవ్వదు. డ్రగ్స్, ఏ ఆల్కహాల్, ఏ సిగరెట్ ఇవ్వదు. ఎందుకంటే ఆ డబ్బు వచ్చినప్పుడు, ఆ డబ్బు అకౌంట్లో పడినప్పుడు, అంతెందుకు మన శాలరీ పడితేనే ఆ రోజు మన ఎనర్జీ లెవెల్స్ వేరు. ఈరోజు మనంత తోపుగా, నెక్స్ట్ 5 రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత ఈఎంఐలు కట్టుకున్న తర్వాత ఎంత మిగులుతాయి అది వేరే విషయం. కానీ ఆ టైంలో మనం తోడలేడు, పదరా ఎక్కడికి వెళ్దాం, ఎక్కడికి పార్టీ కావాలి అని ఇట్లాంటి ఎనర్జీ పెరుగుతుంది. అట్లాంటిది నీ డబ్బులు కాకుండా వేరే వాళ్ళ డబ్బులు, అంటే ఒక గేమ్ ఆడగా వచ్చే డబ్బులు దీనికన్నా ఎక్కువ కిక్కిస్తుంది. సో వచ్చిన తర్వాత ఆపుతాడా? ఆపడం. సో ఇది 4 స్టేజెస్లో ఉంటుంది. సో ఈ స్టేజ్ని ఏమంటారంటే, ఫస్ట్ స్టేజ్ ఇస్ కాల్డ్ విన్నింగ్ స్టేజ్. 1000 రూపాయలు పెట్టావు,
ఈ 1000 రూపాయలు కూడా పెట్టడానికి సంకోచిస్తారు కదా, వెనకడుగు వేస్తారు కదా. అందుకని ఆ బెట్టింగ్ అప్పుడు ఏమంటాడు తెలుసా, నీకు 1000 రూపాయలు ఫస్ట్ ఫ్రీ ఇస్తా, గిఫ్ట్ లాగా ఇస్తా నీకు, ఆ 1000 రూపాయలతో ఆడు, పోతే నీవి కాదు కదా 1000 రూపాయలు, నావే కదా, నేనే ఇస్తున్నా కదా అంటాడు. వాడే ఇస్తాడు, ఇదిగో 1000 రూపాయలు ఇస్తున్నా నువ్వు వాడుకో అన్నట్టు, ఏదో మనం పిల్లలకి ఇస్తాం కదా, ఆడుకో పండగ చేసుకో అన్నట్టు 1000 రూపాయలు ఇస్తాడు. ఆ 1000 రూపాయల్లో పోయాయనుకో నాకు ఎమోషనల్గా ప్రాబ్లం ఉండదు. ఈ 1000 రూపాయల నుంచి ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, బెట్టింగ్కి వ్యసనమైన వాళ్ళు, బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఎప్పుడు వ్యసనం వల్ల, బెట్టింగ్లో డబ్బులు సంపాదించి పోగొట్టుకున్నాడు మళ్ళీ ఆ డబ్బులను రికవర్ చేసుకోవడం కోసం బెట్టింగ్కి అడిక్ట్ అవుతున్నాడు. ఆ 1000 రూపాయలు ఉన్నాయి, ఆ 1000 రూపాయలు 5000 చూస్తాడు, 5000 నుంచి 10,000 చూస్తాడు, 10,000 నుంచి 20,000 చూస్తాడు. ఈ ప్రాసెస్లో మళ్ళీ లాస్లు వస్తాయి, కింద పడుతూ ఉంటాడు. 5,000కి వెళ్ళిపోతే మళ్ళీ ఎలాగైనా సంపాదించుకోవాలని 20,000, 30,000, 40,000, 50,000 అలా. ఇప్పుడు రీసెంట్గా మొన్న కూడా నా దగ్గరకు వచ్చిన ఒక క్లయింట్ 10,000తో మొదలుపెట్టాడు, 20,000 వచ్చాయి, 22,000 వచ్చాయి. 22,000 వస్తే ఆగుతాడా? ఆగడు కదా. ఆట మొదలుపెట్టాడు, అలా 4 లక్షలు 5 లక్షలు సంపాదించాడు. సంపాదించిన తర్వాత ఈ ఫస్ట్ విన్నింగ్ ఫేజ్ ఉంది కదా, ఇక్కడ ఆపలేడు, నెక్స్ట్ ఫేజ్కి వెళ్తారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవ్రీ యాప్ ఈజ్ అ ఆల్గరిథమ్ బేస్డ్. ఆల్గరిథమ్ అంటే ఏంటి, మనం ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసాం, ర్యాపిడో బుక్ చేసినప్పుడు ఇట్ విల్ షో యూ ద షార్టెస్ట్ పాత్. గూగుల్ మ్యాప్స్ కానీ ఇవన్నీ ఏం చేస్తాయి, మనకి షార్టెస్ట్ పాత్ చూపిస్తాయి. ఇవి డిజైన్ చేయడానికి స్మార్టెస్ట్ బ్రెయిన్స్ ఫ్రమ్ IITs, NITs, కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్, బికాజ్ ఐఎమ్ ఎ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్. ఓకే, సో కంప్యూటర్ సైన్స్ నేను చదివాను, ఇవన్నీ ఎలా వర్క్ అవుతాయో తెలుసు. డేటా స్ట్రక్చర్స్ అని అంటారు, ఆల్గరిథమ్స్ అంటారు. ఏది షార్టెస్ట్ రూట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, వీటన్నిటికీ రన్ అయ్యేది వెనక ఆల్గరిథమ్స్ ఉంటాయి. సో ఈ ఆల్గరిథంలో ఏంటంటే, వీడికి ఇప్పటివరకు బాగానే ఇచ్చాం, ఆడికి 1000 రూపాయల నుంచి వస్తే వాడికి 25,000 ఇచ్చా, 30,000 ఇచ్చా, ఇంకా తొక్కేయండి అని చెప్పి వాళ్ళకి ఆల్గరిథమ్స్ అలా సెట్ చేసి ఉంటాయి. సో నెమ్మదిగా ఆ 25,000 నుంచి పోతూ ఉంటాయి. ఇప్పుడు ఈ మనీని రికవర్ చేసుకోవాలి, మళ్ళీ పెడుతూ ఉంటాడు, పోతూ ఉంటాయి. అలాగా 80 లక్షలు, 90 లక్షలు, 3 కోట్లు, 17 కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు కూడా నా క్లయింట్స్ ఉన్నారు. నార్మల్ పీపుల్ కూడా కాదు వాళ్ళు, ఏదో చిన్నపిల్లలు తెలియక ఆడారు, లేకపోతే ఒక యూత్ పర్సన్ కూడా కాదు. ఐ కెనాట్ మెన్షన్ ద నేమ్స్ ఆఫ్ మై క్లయింట్స్, బట్ గుంటూరులో ఒక టాప్ ఆర్థోపెడిషియన్ యూ లాస్ట్ 80 lakhs. 25 ఏళ్ళ నుంచి సంపాదించుకున్నది మొత్తం డబ్బులు పోగొట్టుకున్నాడు. సరే, డబ్బులు పోగొట్టుకున్నా పర్లేదు, ఫేమస్ కాబట్టి ఆయన ఎలాగైనా డబ్బులు సంపాదించుకుంటాడు. కానీ ఇక్కడ ఏంటంటే, ఫిజికల్ హెల్త్ పోగొట్టుకుంటాం, మెంటల్ హెల్త్ పోగొట్టుకుంటాం, ఎమోషనల్ హెల్త్, రిలేషన్షిప్స్ ఎవరికి చెప్పుకోలేరు, లోపల కుమిలిపోతారు. ఇప్పుడు సింపుల్, మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే ఒక 500 రూపాయలు మనకి పోయాయనుకోండి, ఆ రోజంతా చాలా అనవసరంగా 1000 రూపాయలు, 500 రూపాయలు పోగొట్టుకున్నా, 1000 రూపాయలు పోగొట్టుకున్నా అనే బాధ ఉంటుంది. అలాంటిది 80 లక్షలు పోగొట్టుకుంటే లోపల ఎంత గిల్ట్గా ఉంటుంది. సో అలా ఫస్ట్ ఆ విన్నింగ్ ఫేజ్లోకి వచ్చి లూజింగ్ ఫేజ్లోకి వెళ్ళిపోతారు, డబ్బులు పోతుంటాయి. దాని తర్వాత వీళ్ళు థర్డ్ ఫేజ్కి వెళ్తారు, విచ్ ఇస్ కాల్డ్ డెస్పరేషన్ ఫేజ్ అంటే ఏంటంటే, అరే మొన్నటి వరకు డబ్బులు వచ్చి ఇప్పుడు నాకెందుకు డబ్బులు రావట్లేదు అనే ఈ ఆందోళన, భయం, అంటే కోపం, చిరాకు అన్నీ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఎలాగైనా ఆ డబ్బులు రికవర్ చేసుకోవాలి అని చెప్పి ఏం చేస్తారు, మొత్తం పెట్టేస్తూ ఉంటారు. ఇక్కడ డేంజర్ ఏమో మొదలవుతుంది అంటే, మొత్తం పోయాయి అనుకోండి, థర్డ్ ఫేజ్లో మొత్తం పోయాయి, డెస్పరేషన్, దొంగతనాలు చేయడం మొదలు పెడతారు. ఒక క్లయింట్ నా దగ్గరకు వచ్చారు. క్లయింట్ ఏంటంటే, ఆ అబ్బాయి చిన్నోడు, 18 ఏళ్ళు 19 ఏళ్ళోడు, మొత్తం డబ్బులు వాడేం సంపాదించట్లేదు కదా. సంపాదించకపోతే ఇంట్లో ఏం చేశాడు, ఇంట్లో బంగారం అమ్మేశాడు, బెట్టింగ్లో పెట్టాడు, అది పోయాయి. ఇంకేం చేస్తారు, ఇంట్లో వాళ్ళు తిడతారేమో అని చెప్పి ఇంట్లో నుంచి పారిపోయాడు, బెంగళూరు వెళ్ళిపోయాడు. బెంగళూరులో ఇది ఎంతవరకు దారితీస్తుంది అని చెప్తున్నా, ఒక బెట్టింగ్ అనేది ఎంతవరకు దారితీస్తుంది అంటే, వాడికి ఆన్లైన్లో ఒక ఆమె పరిచయం అయింది. ఆమె బెంగళూరులో ఉంటుంది, ఆ అమ్మాయికి పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. అయితే వీడు చాలా బాగా మాట్లాడతాడు, ఆ అమ్మాయిని ఫ్లర్ట్ చేసి ఇది చేసి నీకు ఇది చేస్తా అది చేస్తా అది ఇది ఇది అని చెప్పని వీడు మాటలకి మొత్తం ఇదైంది, మెల్ట్ అయిపోతే వాడు వచ్చి కలిశాడు. ఆ అమ్మాయి దగ్గర 3.5 లక్షల బంగారం విలువైంది ఉంటే మొత్తం వీడికి ఇచ్చింది. అది ఇచ్చింది, తీసేసుకోవడం అంటే లాక్కోవడం, వాడు తీసుకోలేదు కదా, మాయ చేసేది ఇచ్చాడు. తర్వాత వీడేం చేశాడు, మళ్ళీ అవి అమ్మేసి డబ్బులు తీసుకొని వచ్చి బెట్టింగ్ యాప్స్లో పెట్టాడు.
మళ్ళీ పెట్టాడు, మళ్ళీ పోయాయి 3.5 లక్షలు. ఇప్పుడు ఇప్పుడు తన పరిస్థితి ఏమైంది? బాధపడుతుంది, ఏడుస్తుంది, ఎందుకో కారణం అర్థం కావట్లా. మళ్ళీ డీటెయిల్స్ లాగితే వాళ్ళ హస్బెండ్ డీటెయిల్స్ లాగితే ఇప్పుడు ఏం చేశాడు? ఇంట్లో డల్గా ఉంటే హస్బెండ్ అడుగుతాడు కదా, ఎందుకు అంత డల్గా ఉన్నావు, ఏమైంది ఏమైంది అని చెప్పి అడుగుతుంటే ఏం లేదు. అలా కంటిన్యూస్గా 3-4 డేస్ 5 డేస్ అవుతుంటే అప్పుడు ఈయనకి కన్ఫ్యూజన్ వచ్చింది. ఇంకా గట్టిగా లాగా అడిగితే, ఇలా ఒకళ్ళు నమ్మాను, నేను ఇలా బంగారం ఇచ్చాను 3.5 లక్షలు, ఇదంతా పోయింది. ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఈ పిల్లోడి మీద కంప్లైంట్ చేశారు. వీడిని బెంగళూరు పోలీస్ స్టేషన్లో పెట్టారు. పెడితే మళ్ళీ వీళ్ళ పేరెంట్స్ 40 రోజుల వరకు మాట్లాడలేదు, కమ్యూనికేషన్ లేదు, పేరెంట్స్తో ఫుల్లీ డిస్కనెక్టెడ్. అప్పుడు వీడిని తీసుకోవడం కోసం వీళ్ళు గుంటూరు దగ్గర చిన్న ఊరు, అక్కడ వెళ్ళి వాడిని విడిపించుకొని వచ్చి ఇక్కడికి వచ్చి ఫైనల్గా నా దగ్గర కౌన్సిలింగ్కి వచ్చారు. సార్ నాకు తెలియదు సార్, ఇది ఎప్పుడు ఆల్మోస్ట్ ఒక 7-8 months బ్యాక్ స్టోరీ. ఓకే, ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక చిన్న నెగిటివ్ అలవాటు సరదాగా మొదలుపెట్టింది. సరదాగా ఒకేసారి ₹1,00,000 ఎవడో పెట్టాడు కదా బెట్టింగ్. ఎవడో ఎంత డబ్బున్నోడైనా ₹1,00,000 ఒకేసారి బెట్టింగ్లో పెట్టాడు. అది 500 నుంచో, ₹1,000 నుంచో, 3,000 నుంచో, 10,000 నుంచో మొదలవుతుంది. అక్కడ నుంచి మన ఇంపార్టెన్స్ ఏంటంటే ఎమోషన్స్. మనం ఎమోషన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం. ఓకే, మనం రీసెంట్గా చూస్తే మేడ్చల్ జిల్లాలో అబ్బాయి 29 సంవత్సరాలు. సో నాకు ఇక్కడ అనిపించేది ఏంటంటే కేవలం 2 లక్షలు, 29 సంవత్సరాలు. 29 సంవత్సరాలు నువ్వు జాబ్ చేసుకుంటే, మంచి జాబ్ చేసుకుంటే నెలకు 30,000, 25,000, 50,000 సంపాదించుకోలేవా? అంటే మంచి సరే 50,000 కాదు, 30,000 సంపాదించుకోలేవా? 30,000 అంటే నువ్వు 2 లక్షలు ఎంతసేపు సంపాదించడం? కష్టపడితే సంపాదించుకోగలిగే కెపాసిటీ ఉందా? కెపాసిటీ ఉంది కదా. మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన యూత్స్ చాలామంది స్కిల్ లేకుండా ఉన్నారు. టెక్నాలజీ రాదు, స్కిల్స్ రావు, లాంగ్వేజ్ రాదు, ప్రాపర్గా కమ్యూనికేట్ చేయలేరు. ఆఫ్టర్ ఆల్ 2 lakhsకి ఒక ప్రాణం అంటే చాలా బాధ వేస్తుంది. అంటే 2 లక్షలు నీకు తక్కువ. ఎంతటి వాడికైనా 2 లక్షలు సంపాదించుకోగలడు. ఎంతటి వాడైనా జాబ్ చేసుకొని కష్టపడి ఒక 20,000 జీతం చేసుకొని 10,000 దాచిపెట్టుకొని 10,000 ఖర్చులు పెట్టుకొని ఎలాగైనా అప్పు తీర్చుకోవచ్చు. దానికోసం సూసైడ్ చేసుకుంటాం. అంటే ఇంత లైఫ్ అనేది ఎంత కామెడీ అయిపోయిందా? అంటే సార్ ఇక్కడ ఇంకోటి కూడా ముఖ్యంగా మనం అనుకోవచ్చు, బెట్టింగ్ యాప్స్ అనే కాకుండా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన వాళ్ళకి మొదటిగానే వచ్చేస్తుందని చెప్పొచ్చు. అందులో ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఏదైతే డబ్బులు పోగొట్టుకుంటున్నారో ఇంట్లో వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? బంగారం అమ్మేసారు, ఇందాక మీకు ఎవరైతే క్లయింట్ వచ్చారో వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలి, ఏం సమాధానం చెప్పలేమని చెప్పి ఇంట్లో నుంచి పారిపోవడం, సో ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అసలు ఎందుకని ఇంత రేటింగ్ వచ్చిందంటారు? ఇప్పుడు ఈ వీడియో ఎవరికంటే కేవలం బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళకి ఈ వీడియో మనం చేయట్లా. మనకి ఒక స్టాటిస్టిక్స్ చెప్తాను నేను. భారతదేశ జనాభా 142 కోట్లు, 140 కోట్లు వేసుకుందాం. బెట్టింగ్ యాక్టివ్గా బెట్టింగ్ అంటే అసలు బెట్టింగ్ ఇప్పటి వరకు ఏవో ఒక ట్యాబ్స్ కానీ వెబ్సైట్స్లో కానీ బెట్టింగ్ ఆడిన వాళ్ళు ఎంతవరకు అంటే 280 మిలియన్, అంటే 28 కోట్ల మంది ఆడుతున్నారు ఆన్లైన్ ఆర్ సంథింగ్. ఒక కోడి పందాలు బెట్టింగ్ వేసేవాళ్ళు కానీ ఇలా ఉన్న వాళ్ళు 28 కోట్ల మంది. మనకి తెలిసిన వాళ్ళలో ప్రతి 10 మందిలోనో 20 మందిలోనో ఒకళ్ళు బెట్టింగ్ ఆడుతున్నారుగా. ఆడుతున్నారు అంటే మనం ఫ్యామిలీ తీసుకుంటే మన రిలేటివ్స్ కానీ ఏదో ఒక పాయింట్ ఆఫ్ చూసుకుంటే ఎక్కడో ఒకరు ఖచ్చితంగా ఉంటారు, ఎక్కడో ఒకరు ఖచ్చితంగా ఉన్నారు కాబట్టే కదా. అందుకని ఈ వీడియో ఒక తల్లికి, ఒక చెల్లికి, అక్కకి, బాబాయికి, మామయ్యకి, అందరూ అత్తయ్యకి, అందరూ చూసుకోవాల్సింది ఏంటంటే మన ఫ్యామిలీలో ఎక్కడో ఒకరు ఒక యంగ్ పర్సన్ కానీ, పెద్దవాళ్ళు కానీ, ఈవెన్ 40 ఏళ్ళు, 45 ఏళ్ళు, 50 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు క్రికెట్ విపరీతంగా చూస్తున్నా, ఫోన్లు విపరీతంగా మాట్లాడుతున్నా సరే, గేమ్ చూస్తున్నప్పుడు ఏదైనా చేస్తున్నారా, వీళ్ళని అందరినీ అబ్జర్వేషన్లో చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అండ్ ఒకవేళ మీరు డబ్బులు పోగొట్టుకున్నారా, దెర్ ఈజ్ ఆల్వేస్ అన్ ఆప్షన్. యూ కెన్ వర్క్ హార్డర్. నువ్వు కష్టపడచ్చు, మళ్ళీ డబ్బులు సంపాదించుకోవచ్చు. 2 లక్షలు, 5 లక్షలు, దెర్ ఆర్ పీపుల్ ఒక 2 కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు, 3 కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు అంటే మనం చెప్పలేం. బట్ నిన్ను నమ్ముకున్న ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి? నీ పిల్లలు, నీ వైఫ్. దానివల్ల ఏం సాధించాడు? దానివల్ల నువ్వు ప్రాణం పోగొట్టుకున్నాడు వాడు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియో ఎవరి కోసం అంటే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అందరితో కొంచెం మనం ప్రేమగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డబ్బులు పోతే ఎక్కడ కొడతారో, తిడతారో, నన్ను ఏదో చేస్తారో అనే భయంతోనే వీళ్ళు చాలామంది పారిపోతున్నారు. సో ఖచ్చితంగా ఉంటారు, వాళ్ళని అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి, వాళ్ళతో ప్రేమగా మాట్లాడాలి, వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఇప్పించాలి, సాధ్యమైనంత వరకు బయటకు వచ్చేటట్టు చేయాలి. ఇది ఎవరు గేమ్స్ ఆడుతున్న వాళ్ళు. కానీ అసలు గేమ్స్ నెక్స్ట్ ఒక పిల్లోడు ఒక 15 years 16 years వాడు ఉంటే
అసలు గేమ్స్ ఆడకుండా మనం ఎంతవరకు ప్రొటెక్ట్ చేయగలం? అది మెయిన్గా. అది ఎందుకంటే దిగిపోయిన వాళ్ళని బయటకు రావడం కొంచెం కష్టమైంది, కానీ మనం దిగకుండా ఉండేటట్టు జాగ్రత్త తీసుకోవాలి. సో ఇది ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి నెక్స్ట్ ఏం చేయాలి? ఆన్లైన్ గేమ్స్ ఆడుతుంటే వాళ్ళని ఎప్పుడు నిఘా వేసుకోవటము, అమౌంట్స్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవటము. ఓకే, పేరెంట్స్ కానీ ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా టెక్నికల్ నాలెడ్జ్ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం ఫోన్పే వాడుతున్నాము, కనీసం అడగండి. బయట వాళ్ళు ఎవరో లింకులు వస్తాయంటే లింకులు క్లిక్ చేస్తే డబ్బులు పోతారు. ఓకే, ఎవరో వీడియో కాల్ చేశారని చెప్పేసి మొత్తం అలా హనీ ట్రాప్లో పడి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఏ రాయి అయితే పళ్ళు కొట్టుకోవడానికి అన్నట్టు వివిధ రకాలుగా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సైబర్ క్రైమ్ నేరాల వల్ల అవుతుంది. ఎవరో ఎందుకు డబ్బులు ఇస్తాడండి? సరే, ఇప్పుడు మాట్లాడుకుందాం. బెట్టింగ్ యాప్స్ తయారు చేసినోడు ఉన్నాడు. ఒక యాప్ తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసు అని అనుకుంటున్నారు మీరు. ఒక యాప్, ఒక మంచి యాప్ తయారు చేయడానికి 50 లక్షలు కూడా ఖర్చు అవుతుంది. 3 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు, డిపెండింగ్ అపాన్ సైజ్. దాంట్లో ఎన్ని గేమ్స్ ఉన్నాయి ఏంటని 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు కూడా కోట్లలో యాప్ ఉంటుంది. సో ఇంత పెట్టుకున్నాడు, యాప్ తయారు చేసుకున్నాడు, ఒక సెలబ్రిటీ ఉన్నాడు. లెక్కలు మాట్లాడుకుందాం. ఇక్కడ 50 లక్షలు ఖర్చు అయింది. ఒక సెలబ్రిటీని తీసుకున్నాం, ఆ సెలబ్రిటీకి ఇస్తున్నారుగా 20 లక్షలు, 10,000. ఒక బెట్టింగ్ అయిపోయి మినిమం ఉంటే ₹1,00,000 ఇస్తున్నారంట. ₹1,00,000 మీరు ఒకసారి మా ప్రమోషన్ చేయండి అంటే ₹1,00,000. అలా 10 మంది చేత ప్రమోట్ చేస్తాడు. అక్కడ ఒక 20 లక్షలు, 30 లక్షలు అక్కడ ఖర్చు పెడుతున్నాడు. అంటే 75 లక్షలు ఖర్చు పెట్టినోడు నీకు డబ్బులు ఇస్తాడా? వాడు డబ్బులు తీసుకోవాలనుకొని వాడి యాప్ క్రియేట్ చేసుకుంటే నీకు డబ్బులు ఇస్తాడని లాజికల్ మనం ఆలోచించలేం. మన ప్రీఫ్రంటల్ కార్టెక్స్ విచ్ ఈజ్ లాజికల్ బ్రెయిన్ మనం ఆలోచించడం ఆపేసాం. ఎవడో డబ్బులు ఇస్తాడంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోతాం, ఎవడో ఇస్తాడు అంటే నమ్మేస్తాము, ఎవడో ఏదో చేస్తామంటే వాళ్ళతో వెళ్ళిపోతాం. ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి. బట్ టాపిక్ డీవియేట్ అవ్వకుండా చెప్పాలి అంటే మనం విన్నింగ్ ఫేజ్ అనే మాట్లాడుకున్నాం, లూజింగ్ ఫేజ్ అని మాట్లాడుకున్నాం, డెస్పరేషన్. 4th ఫేజ్ హోప్లెస్ ఫేజ్ వస్తుంది. హోప్లెస్ ఫేజ్ అంటే ఇంకా నాకు డబ్బులు రావు, అప్పుడు డిసైడ్ అవుతారు. 4th స్టేజ్కి వచ్చిన తర్వాత దొంగతనాలు చేసి దొరికిపోయి కొట్టించుకొని అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి తెలిసిపోయి ఎవడో నిన్ను రెస్పెక్ట్ చేయకుండా సమాజంలో పరువు మొత్తం పోగొట్టుకున్న తర్వాత నేను చచ్చిపోతా. వాళ్ళు మాట్లాడే మాటలేంటి? హోప్లెస్ ఫేజ్. ఇప్పుడు ఆ హోప్లెస్ స్టేజ్కి వెళ్ళారు కాబట్టి ఆ అబ్బాయి 28 ఏళ్ళ అబ్బాయి, 29 ఏళ్ళ అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. ఇది ఇప్పటి నుంచి కాదండి, కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. కొన్ని సంవత్సరాల నుంచి మనకి న్యూస్లో వచ్చినవి కొన్ని, రానివి కొన్ని. ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు, ప్రాణాల వల్ల రిలేషన్షిప్ ఈ బెట్టింగ్ ద్వారా రిలేషన్షిప్ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, హెల్త్ పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, కెరీర్లో గ్రో అవ్వలేకపోయిన వాళ్ళు ఉన్నారు. 80 లక్షలు ఈ బడ్డెన్ ఎవరి మీద పడుతుంది? వైఫ్ మీదో పేరెంట్స్ మీదో పడుతుంది. 80 లక్షలు అంటే ఒక మిడిల్ క్లాస్, ఒక 50,000 జీతం సంపాదించుకునేవాడైనా, 60,000 లేకపోతే ₹1,00,000 సంపాదించుకునేవాడు కన్నా 10 ఏళ్ళు కష్టపడితే వచ్చిన తర్వాత కూడా మిగలవు. అలాంటిది విపరీతంగా ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకొకటి ఇందులో ఎవరెవరు ఉన్నారో తెలుసా? పోలీస్ ఆఫీసర్స్ ఎడిక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, ఆర్మీ వాళ్ళు, నేవీ ఆఫీసర్స్, డాక్టర్స్, ఇంతమంది ఉన్నారు. కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు బయటకు వచ్చి చెప్పుకోలేని పరిస్థితిలో కూడా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ పరువు పోతుందో కౌన్సిలింగ్. సో ఈ మా ఉద్దేశం ఏంటంటే ఎవరైతే మిమ్మల్ని జడ్జ్ చేయడానికి కాదు, మీకు సరిపడా. ఇప్పుడు నేను రోజుకు ఒక అపాయింట్మెంట్ తీసుకున్నాను అనుకోండి, సంవత్సరానికి ఎన్ని తీసుకోగలను? 365 తీసుకోగలను. 10 సంవత్సరాలు చేస్తే 3,650. అంటే నేను ఈవెన్ 25 సంవత్సరాలు రోజు ఇలా కలిసి బెట్టింగ్ మీద నేను ఒక 2 గంటలు నేను కౌన్సిలింగ్ తీసుకున్నా, నా 25 సంవత్సరాలు నెక్స్ట్ జీవితం మొత్తం పెట్టినా 10,000 మంది కన్నా చేయలేను. సో ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రతి ఒక్కరితో మాట్లాడటం. చిన్నపిల్లలు అయితే నాన్న బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు, ఇది చాలా డేంజరస్ అని ఎప్పటికప్పుడు వాళ్ళ మైండ్లో ఫీడ్ చేస్తూ ఉండాలి. గేమ్స్ ఎక్కువ ఆడకుండా చేయాలి. వాళ్ళు ఫోన్లు లాక్కుంటే ఏడుస్తున్నారని చెప్పి ఫోన్లు ఇచ్చి వాళ్ళకి గేమ్స్ అలవాటు చేసి వాళ్ళని బెట్టింగ్ దారిలో, అది అల్టిమేట్గా నార్మల్గా గేమ్ ఆడటం మొదలుపెట్టి తర్వాత డబ్బులు పెట్టడం మొదలు పెడతారు. అలా డబ్బులు పెట్టడం ఇవే ఏమవుతాయి? చివరికి డబ్బులు పోగొట్టుకోవడం, తర్వాత సూసైడ్ అవ్వటము, ఇవన్నీ అవుతుంటాయి. సో సాధ్యమైనంత వరకు చేయాల్సిన పని ఏంటంటే దయచేసి మీ పిల్లల్ని ఒకసారి చూసుకోండి. మీకు ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండండి. ఆడద్దని చెప్పేసి దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేయండి. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి.
సో అదే మీరు చేయగలిగేది, ఇంకా దానికన్నా ఏం లేదు. కాపాడుకోగలగటం ఏంటంటే దిగకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోగలగటమే ఉద్దేశం. కొంచెం జాగ్రత్త పడాలి. సార్ అందులో మనం చూడొచ్చు, చిన్నప్పటి నుంచే ఫోన్ ఇచ్చేస్తూ ఉంటారు కొంతమంది. గేమ్స్, స్నేక్స్ గేమ్స్ అవి అవి ఆడి ఆడి వాళ్ళకి ఇందాక మీరు అన్నట్టుగా డబ్బులు పెట్టి బెట్టింగ్ చేసి డబ్బులు తీసుకునేదాకా వచ్చేస్తుంది. కానీ పేరెంట్స్ మాత్రం పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పొచ్చు. దీనికి ఒక కారణం పేరెంట్స్ కూడా అనొచ్చా? డెఫినెట్లీ ఒకటి, ఈ ఫోన్ ఉందనే విషయం ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఒక ఫోన్ ఉందనే విషయం ఎలా తెలుస్తుంది? ఒక పిల్లోడికి ఉన్నాడు అనుకో, ఫోన్ ఏందనే మనం ఫోన్ పెట్టుకొని ప్రతిసారి ఫోన్ చేతిలో పట్టుకొని మనం ఫోన్ ఎక్కువ మాట్లాడుతుంటే ఫోన్ ఉందని. టీవీ ఉందనే విషయం ఎలా తెలుస్తుంది? టీవీ మనం చూస్తుంటే వాళ్ళు టీవీ చూస్తుంటారు. ఆశ్చర్యం ఏంటంటే ప్రతి ఇంట్లో పెద్ద టీవీలు, ఓకే, ఒక గోడ అంత టీవీలు పెట్టేసుకున్నాం, ఓకే, టైం లేదు, ఇద్దరు వర్కింగ్ చేసుకుంటున్నారు. ఇంత ఎవరి కోసం చేస్తున్నాం అండి? లక్షల ఫీజులు కడుతున్నాం. కానీ ఇక్కడ వాళ్ళకి నేర్పించాల్సినవి ఏంటి? డిసిప్లిన్గా ఎలా ఉండాలి, మెంటల్లీ స్ట్రెంగ్త్ ఎలా ఉండాలి, మెంటల్లీ స్ట్రాంగ్ ఎలా ఉండాలి, ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా గౌరవం ఇవ్వాలి, వాల్యూస్ ఎలా, ఎథిక్స్ ఏంటి, ఇవి బేసిక్స్ కూడా రావు. పెద్దవాళ్ళని గౌరవించరు. ఓకే, రోడ్డు మీద చూస్తుంటే హైదరాబాద్ రోడ్ల మీద కొంతమంది అసలు ఎలా డ్రైవ్ చేస్తాడంటే కాలు మీద కాలు వేసుకొని ఫోన్ పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నాడు వాడు. సో అంటే ఇర్రెస్పాన్సిబిలిటీ. అది ఫోన్లో అయినా ఎక్కువసేపు మాట్లాడటం, ఎక్కువసేపు సోషల్ మీడియా చూడటం, ఎక్కువసేపు గేమ్స్ ఆడటం. ఎందుకంటే ఫోన్ ఎక్కువసేపు చూడటం వల్లే ఎక్కడొకటి ప్రమోషన్ కనిపిస్తుంది కదా. వీళ్ళు ఎక్కడ ప్రమోట్ చేసుకుంటున్నారు? బెట్టింగ్ యాప్స్ని, లేకపోతే ఈ వెబ్సైట్స్ని ఎక్కడ ప్రమోట్ చేసుకుంటున్నారు? వాళ్ళకి నచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర నుంచి. ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ నువ్వు ఎందుకు ఫాలో అవుతున్నావు? వాడు నీ లైఫ్లో ఎందుకైనా ఉపయోగపడుతున్నాడా? వాళ్ళ లైఫ్లో నువ్వు అనుకున్న లక్ష్యాల కోసం ఎందుకైనా ఉపయోగపడుతున్నాడా? మన హీరోస్ని చేంజ్ చేసుకోవాలి. మనం ఎవరినైతే ఆరాధ్య దైవంగా భావిస్తున్నామో వాళ్ళని మార్చుకోవాలి. అది చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు నేర్పిస్తూ ఉండాలి. అరే ఏం చూడాలి, ఎటువంటి బుక్స్ చదవాలి, ఎటువంటివి చేయాలి. ఫోన్లు తీసేసి చాలామంది ఏం చేయాలని అడుగుతారు. ఇప్పుడు మీరు మా ఇంటికి వస్తే టీవీ ఉండదు, బుక్స్ ఉంటాయి. నువ్వు కావాలంటే బుక్స్ చదువుకో, లేకపోతే వెళ్ళిపో, నాకు సంబంధం లేదు. నేను డైరెక్ట్, ఎందుకంటే మా పిల్లలకి నేను టీవీ ఉందనే అసలు తెలియకూడదు అని చెప్పి నేను పెంచాలనుకుంటాను. ఎందుకంటే మనం ఇంట్లో అన్ని సదుపాయాలు పెట్టి వాళ్ళని ప్రొటెక్ట్ చేసే దానికన్నా ఏ సదుపాయాలు లేకుండా ఉంచితేనే బెటర్. ఎందుకంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మన పక్కన గులాబ్ జామ్ ఉందనుకోండి, గులాబ్ జామ్ చూస్తూ మన కళ్ళ ముందు కనిపించి డైట్ చేయడం చాలా కష్టం. గులాబ్ జామ్ తీసేస్తే నాకు ఐడియా రాదు కదా. సో పేరెంట్స్ తక్కువ ఫోన్లు చూసి వాళ్ళు పుస్తకం చదవడం మొదలు పెడితే, వాళ్ళు ప్రేమగా మాట్లాడటం మొదలుపెట్టి, వాళ్ళు అర్థం చేసుకొని ఒక చిన్న కూర్చోబెట్టి వాళ్ళతో వాళ్ళు ఏదో పెద్ద చేయక్కర్లేదండి, వాళ్ళు చదవక్కర్లా. మనం దేని గురించి పట్టించుకుంటాం? మార్కుల గురించి పట్టించుకుంటాం. నేనేమంటానంటే అసలు మార్కుల గురించి పట్టించుకోకు. వాడికి ఏ మార్కులు వస్తాయి, ఏం చేస్తాడు, వాడు చదువుతున్నాడా లేదా, ఏ తర్వాత BA తెలియకపోయినా పర్లేదు. కానీ వాడు లైఫ్లో ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎదుటి వాళ్ళతో ఎలా గౌరవం ఇవ్వాలి, ఓకే, మెంటల్ స్ట్రాంగ్ ఎలా ఉండాలి, ఫిజికల్గా స్ట్రాంగ్ ఎలా ఉండాలి, అది ఆ కష్టాన్ని ఫేస్ చేయలేకపోతున్నారు. కాబట్టి 29 సంవత్సరాలకు వచ్చి 2 లక్షలు లాస్ అవుతే సూసైడ్ చేసుకుంటున్నారంటే ఎంత బాధ అనిపిస్తుంది. అంటే మనం ఎంత మెంటల్లీ వీక్ అయిపోయాము. నేను ఎవరైతే సూసైడ్ చేసుకుంటారో వాళ్ళందరికీ నేను అదే చెప్తా. ఎనీ ప్రాబ్లం వీ కెన్ సాల్వ్. ఏ ప్రాబ్లం అయినా మనం సాల్వ్ చేయాలి. లేదు దానికి హెల్ప్ తీసుకో. ఎవరి హెల్ప్ కావాలి, ఎటువంటి వ్యక్తితో హెల్ప్ ఉండాలి, ఏం స్కిల్స్ కావాలి, ఓకే, నష్టం జరిగిపోయింది, ఈసారి నేను రిపీట్ చేయకుండా నేను 2 లక్షలు ఎలా సంపాదించుకోగలను, 5 లక్షలు, నెలకి 2 లక్షల జీతం సంపాదించుకోవాలనే గోల్ పెట్టుకున్నోడు 2 లక్షలకి చచ్చిపోడు కదా. మన గోల్స్ చాలా చిన్నగా ఉన్నాయి. అవి పేరెంట్స్ ఎప్పటికప్పుడు ఇంబైబ్ చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటేనే ఈ బెట్టింగ్ నుంచి, ఇది కేవలం మన రాష్ట్రంలో కాదండి, దేశం మొత్తం మీద ఎంతమంది ఆడుతున్నారు. ఏదో మెన్షన్ 18 కోట్ల మంది ఆడుతున్నారు అంటే ఎన్ని కోట్ల చేతులు మారుతున్నాయి? 1,80,000 కోట్ల చేతులు మారుతున్నాయి. ఆన్లైన్ బెట్టింగ్లో 75,000 కోట్లు, క్రికెట్ వచ్చినప్పుడు 55,000 కోట్లు, ఓకే, ఆఫ్లైన్ బెట్టింగ్లో 50,000 కోట్లు. ఎవరు చేస్తున్నారు? క్రికెట్ మనం ఎంకరేజ్ చేయట్లేదా? విపరీతంగా క్రికెట్ చూసి రచ్చగొట్టి ఇంకా ఇదే నాకు అన్నట్టు అంత ఆడుతుంటే మనం కూడా వాళ్ళ పిల్లలకి అదే చేయిస్తున్నాం. పేరెంట్స్ ఊగిపోతున్నారు క్రికెట్ మ్యాచ్ చూసి, లేకపోతే పేరెంట్స్ సినిమాలు చూసి ఊగిపోతున్నారు. మా హీరో, మా కులపోడు, మా ఇది అది అని చెప్పేసి, అది క్రికెట్లో సినిమాల్లో ఇంత తెచ్చేసి అది వీళ్ళకి ఇంబైబ్ చేసేసి వీడు ఎందుకు అవుతాడు? నువ్వు వేస్ట్ గాడు అయితే నీ కొడుకు మాత్రం అబ్దుల్ కలాం అవ్వాలా?
నువ్వు మాత్రం ఏదో చేసి నీ కొడుకు మాత్రం స్వామి వివేకానంద అయిపోవాలా? దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు చేంజ్. నేను అందుకనే ఎప్పుడు ఏం చెప్తానంటే పిల్లలు ఎప్పుడు తప్పు ఉండదు, వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళు వైట్ పేపర్ లాంటి వాళ్ళు, మనం ఏం రాస్తే వాళ్ళు అది అవుతారు. ఓకే, వాళ్ళని మంచి ఎన్విరాన్మెంట్లో పెడుతున్నామా, వాళ్ళని మంచి సినిమాలు చూపిస్తున్నామా, మంచి మాటలు మాట్లాడుతున్నామా, మంచి బుక్స్ మాట్లాడుతున్నామా, ఇవి రూట్. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏదో హాట్ టాపిక్ ఉందని చెప్పే విషయం కాదు. మనం ఒకసారి డీప్ డౌన్ ద లైన్ వెళ్ళి స్పిరిచువల్లీ మన రూట్స్కి మళ్ళీ కనెక్ట్ అవ్వకపోతే దేశం ఎంత దారుణంగా తయారవుతుందంటే వీ కెనాట్ ఈవెన్ ఎస్టిమేట్. ఈ బెట్టింగ్ యాప్స్ని క్లోజ్ చేయాలి, బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే వాళ్ళు ఆపాలి. అండ్ అలాగే మనకు కూడా యాజ్ అ పేరెంట్స్, యాజ్ అ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, టీవీ రిపోర్టర్స్ కానీ, ఎవరైనా సరే మనం చేయాల్సిన మన బాధ్యతను 100% మనం చేస్తే వీటి నుంచి కొంచెం డ్యామేజ్ అనేది తగ్గుతుంది. డ్యామేజ్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది, కానీ పెద్దది బదులు ఒక 100 మంది బదులు ఒక 10 మందో ఒక 5 మందో దీనివల్ల నాశనం అయ్యే వాళ్ళు ఉంటారు. సో అది మనం దీని గురించి సార్, ఇందులో ముఖ్య పాత్ర వహించిన వాళ్ళు సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్. మనం చూడొచ్చు, ఏదైనా ఒక కోల్గేటో లేకపోతే బట్టలో లేకపోతే పర్ఫ్యూమ్ ఏదైనా వాడాలి అంటే ఇన్ఫ్లుయెన్సర్స్, అంటే మనకు బాగా నచ్చిన సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాడుతున్నారు అంటే ఇమీడియట్గా మనం కూడా వాడేస్తాం, అది ఎంత కాస్ట్లీ అయినా సరే. ఒకవేళ వాళ్ళే కనుక చేయకపోయి ఉంటే ఈరోజు ఇంత దారుణం కూడా జరిగేది కాదు కదా సార్. సరే, ఒక విషయం చెప్తాను మీకు. క్రికెట్ చూస్తాం మనం, క్రికెట్ చూస్తూ లేస్ ప్యాకెట్ తింటాం, ఓకే, కూల్ డ్రింక్ తాగుతాడు. అది ప్రమోట్ చేసేవాడు ఒక క్రికెటర్, ఒక యాక్టర్. నిజంగా ఆ కూల్ డ్రింక్ వాడు తాగినట్టుంటే వాడు అంత అందంగా ఉండేవాడు కాదు. వాళ్ళకేమో డబ్బులు వస్తాయి, మనకేమో కెళ్ళ నొప్పులు వస్తాయి. కెళ్ళ నొప్పులు వాళ్ళు ప్రమోట్ చేస్తారు. అసలు వాళ్ళు తాగుతారా? కోల్గేట్ పేస్ట్ కానీ, లేకపోతే క్లోజప్ పేస్ట్ కానీ, లేకపోతే ఆ డ్రింక్ కానీ, నేను పేర్లు చెప్పకూడదు కాబట్టి నేను ఎక్కడ స్లిప్ అయిపోతున్నాను అయింది ఎలా అనేసి, అంతే, ఏం బీకేది లేదు. నార్మల్గా కూర్చొని ఇంట్లో కూర్చొని ఎంజాయ్ క్రికెట్ చూడటం కానీ, లేకపోతే నీకు నచ్చింది తప్పనట్లే. సెలబ్రిటీస్ ఏదైనా చెప్తారు, 80 లక్షలు 70 లక్షలు కోటి రూపాయలు ఎందుకు ఇస్తారు అంటే దాంట్లో ఎన్నో వేల మంది ఇన్వాల్వ్ అయి ఉంటారు, ఎన్నో లక్షల మంది ఈ గేమ్ ఆడితే వాళ్ళ కోట్లు వస్తాయి కాబట్టి సెలబ్రిటీస్ కోట్లు ఇస్తారు. కానీ అది ఎథికల్ మనీ కాదు. నాకు ఒక, నేను యాజ్ ఎ మెన్షన్ ఐ కుడెంట్ సే నేమ్స్, నాకు ఒక పెద్ద హీరోయిన్, ఓకే, పెద్ద హీరోయిన్, వెన్ ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో నేను ట్రావెల్ చేస్తుంటే లగేజ్ తీసుకునేటప్పుడు మేము మాట్లాడుకుంటే ఆమెకి తెలియదు, లిటరల్లీ పాపం ఇంత డ్యామేజ్ జరుగుతుందనే విషయం తెలియదు. ఓకే, బెట్టింగ్ యాప్స్ వాళ్ళు డబ్బులు ఇచ్చారు, ఇవి తీసుకుంది, కానీ దీనివల్ల ఎంతమంది డ్యామేజ్ అవుతాయి, ఎన్ని లైఫ్స్ డ్యామేజ్ అవుతాయి అనే విషయం ఆమెకి తెలియదు. చేసేసారు, ముందు చేసేసారు, కానీ ఆ డ్యామేజ్ తెలీదు. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, ఓహో శ్రవణ్ ఇంత డ్యామేజ్ జరుగుతుందా, అయితే నేను ఇంకా ప్రమోట్ చేయను అనేది వాళ్ళు. కొంతమంది తెలిసి చేస్తున్నారు, కొంతమంది తెలియక చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో దీనికి రూట్ కాజ్ ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నాయి? అసలు బెట్టింగ్ యాప్స్ నుంచి క్లోజ్ చేసుకొని ఆ బెట్టింగ్ యాప్స్లో నుంచి మనీ ఏమైనా గవర్నమెంట్ ఏమైనా ఇవ్వగలదా, అది కొంచెం కష్టమైన పనిలే. కానీ రూట్ కాజ్లో మన అప్రూవల్స్ ఇవ్వకుండా, కొత్త వాటికి ఇవ్వకుండా, లేకపోతే పాత వాటిని మూయించేసి సెలబ్రిటీస్ ఇప్పటి నుంచైనా ఈ దెబ్బతో అయినా సరే అందరూ నాకు తెలిసి జాగ్రత్తగా ఉంటారు. ఈ దెబ్బ పడిన దెబ్బకే సెలబ్రిటీస్ అంతా, బట్ సెలబ్రిటీసే కాదు, మనం కూడా మనల్ని మనం చూసుకోవాలి. ఎందుకంటే డబ్బులు ఎందుకు నీకు డబ్బులు ఇస్తాడు అనేది మనం ప్రశ్నించుకోకుండా, అంటే నీకు డబ్బులు, నువ్వు కష్టపడకుండా డబ్బులు రావాలి, కానీ ప్రమోట్ చేసిన వాడిని నువ్వు అంటావా? అంటే నీ మూర్ఖత్వం ఉంది కదా, నీ అమాయకత్వం, మూర్ఖత్వం, నీ దురాశ, ఇవన్నీ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. నీ ఎమోషన్స్తో కొట్టాడు కాబట్టి మనది కూడా తప్పు ఉంది, కానీ మన వాళ్ళు అగ్రీ చేయట్లేదు. బట్ ఎవరో చిన్న పిల్లలు, ఒక 15, 16, ఒక 17, 20 years, 22 years వాళ్ళు తెలియక చేశారంటే అది ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకోవచ్చు. కానీ ఒక ఏజ్ దాటిన తర్వాత కూడా చేస్తున్నారు అంటే అది కేవలం చేస్తున్నారంటే వాళ్ళ దురాశ, అది వాళ్ళ అత్యాశతో చేస్తున్న వాళ్ళు తప్ప. సో ఇది అందరివి తప్పులు ఉన్నాయి, మనవి కూడా తప్పు ఉన్నాయి. మనం ఏదో వేరే వాళ్ళ మీద చేయడానికి కాదు, బట్ ప్రమోషన్ అనేది ఖచ్చితంగా తగ్గించాలి, యాప్స్ తగ్గించుకోవాలి, మనం కూడా ఈ అత్యాశను తగ్గించుకొని కష్టపడుకొని పనులు చేయాలి. ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళు దాదాపుగా 72 మందికి పైగా ఉన్నట్టుగా కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది సార్. అందులో ఇంకా చాలా మంది కూడా బాధితులు. మీరు ఏదైతే పాత వీడియోస్ చేశారో, అంటే ఇప్పుడు ఇవన్నీ బయటకు వచ్చాయి, కానీ మీరు మాత్రం గత కొన్నేళ్లగా దీని మీద ఫైట్ చేస్తూనే ఉన్నారు. మరి ఇప్పటికైనా ఇది ఆగుతుందా లేకపోతే కంటిన్యూ అవుతుందా అనేది చూడాలి సార్. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.